మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 17 మొదటి వచనం. అబ్రాము 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండము, నాకును చాలు. మరొక భాగము దేవుడు అందులోనే 18వ అధ్యాయము 14వ వచనం. 18-14 వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనను ఉన్నదా? చాలు. దేవునికి వాక్యంలో మనము చూసిన విధంగా ప్రభును మనము ఈ వాక్య తలంపులు ధ్యానించడం కొరకే, ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవునికి వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు అని ప్రభా నువ్వు తండ్రి నువ్వు కనపరుచుకుంటూ నాయనా నీ యొక్క దాసుల ద్వారా నిన్ను కనపరిచావు. సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్ను ధ్యానించి నిన్ను గణపరచుటకు అయ్యకు నన్ను సిల్లు చోటును మరుగు చేయం. నీ బిడ్డల మీద నాతో మాతో నీ మెల్లైన స్వరాన్ని వినిపించి మాట్లాడుతున్నామని అందరం చెల్లిస్తూ నీ మాటలకు మేము తండ్రి విధేయులమై జీవించటకు సహాయపడుతున్నామని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ఇక్కడ మన దేవుడు ఎంత గొప్పవాడనేది అబ్రామ్ ద్వారా, ఆయన అబ్రామ్గా పిలువబడుతున్న ఆ సమయంలో చూసాం. ఆయన ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? సర్వశక్తి కలిగినటువంటి వాడు. అంతటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అంతటి గొప్ప దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో 14వ వచనం అంటాడు. నిర్గమ 3 చాలు. ఇక్కడ ఏమన్నంటే, నేను దేవుడు, నేనేమై ఉన్నాను, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్తూ వచ్చాడు. అంటే మన యొక్క జీవం కలిగినటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఉన్నవాడును అనువాడునైనటువంటి అంత గొప్ప దేవుడు. దేవుని మనము కలిగి ఉన్నాము. ఆ తర్వాత 18-14 మనం చూసినాం కదా. ఆదికాండంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. అంటే ఆ గొప్ప దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. అంతటి గొప్ప మరి సాధ్యం కలిగినటువంటి వాడు ఆయన, అంతటి గొప్పవాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తుంటున్నాం. ఇర్మియాలో కూడా చూద్దాం. చూడండి, ఇర్మియా 32వ అధ్యాయము 27వ వచనం చూడండి. చాలు. అక్కడే ఉన్నాడు, నేను యెహోవా అని అంటున్నాడు. తర్వాత ఆయన ఏంటి? సర్వశరీరులకు దేవుడను. సర్వశరీరులకు ఆయన యెహోవా ఉండి, దేవుడై ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేనటువంటి వాడుగా ఉండి, ఆయన సర్వశరీరులకు ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. సర్వశరీరులకు మన దేవుని యొక్క గొప్పతనము మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము మరి కలిగి ఉండి ప్రభువును వెంబడిస్తూ
ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఆయన యొక్క గొప్పతనం. ఈ సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. అయితే మనము ఆదికాండంలో చూసిన రీతిగా ఆదామవ్వలు ఆ యొక్క శరీరంనకు ఆజ్ఞను మీరడం ద్వారా ఆ శరీరంనకు ఏమీ కలిగిందంటే పరిశుద్ధతలో నుండి, మంచి ఆరోగ్య పరిస్థితుల్లో నుండి వెళ్ళిపోయి తిరిగి ఏమైపోయారు? వారు రోగగ్రస్తులుగా చేయబడ్డారు. వారు రోగంతో నిండుకొనినటువంటి వారుగా ఉండిపోయారు. అనగా వారికి ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి మరి ఈ లోకంలో మానవుడు పాపమును బట్టి, పాపం చేత మరి రోగిగా మారిపోయాడు. రోగము మరి మరణము ఇవన్నీ కూడా వచ్చేస్తూ వచ్చింది. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. మత్తయి సువార్త 8 మొదటి నుండి. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో మరి లోక ప్రజలను రక్షించుట కొరకై వారిని తిరిగి పరలోక రాజ్య వారసులుగా, అనగా మరి పరలోకమునకు వారిని ప్రజలుగా ఏర్పాటు చేయడం కొరకై యేసుక్రీస్తు కన్యక మరి గర్భాన ఆయన జన్మించి ఉంటున్నాడు. ఆయన జన్మించి పెద్దగై తాను మరి ఆ ప్రజల మధ్యలో తిరుగుతున్న సమయంలో కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. కుష్ఠరోగం తనకు అదొక పెద్ద భయంకరమైనటువంటి రోగంగా ఆయనకు వచ్చి ఉంటున్నది. కాబట్టి ఆ రోగగ్రస్తుడు ఆ రోగంతో ఉంటూ ఉన్నాడు. ఆ రోగము ఎలా సంభవించింది అని అంటే కేవలము అవిధేయత వలన, పాపం వలన కలిగిన ప్రతిఫలము, మరి దేవునిపై తిరుగుబాటు, వ్యతిరేకత ఇవన్నీ కలగడం ద్వారా కుష్ఠరోగము వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఏంటంటే ఆదికాండంలోనే ఆ అవిధేయత ఇవన్నిటినీ మరి ఆదమవ్వలు చేయుట కారణం చేత అవి లోకానికి, ప్రతి మనిషినికి కూడా ఏమైంది? అవి వచ్చేసినాయి. అయితే రోగంతో ఉన్నాడు, కుష్ఠవ్యాధితో ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఏంటి అనేది ఆయన చూస్తూ ఉన్నప్పుడు మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని పిలువబడుతున్నటువంటి ఆ దేవుణ్ణి దగ్గరికి ఆయన మరి కొండ మీద ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఇతను వచ్చాడు. అయితే వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడు? 2వ వచనంలో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, చాలు ప్రభా, నీకు ఇష్టమైతే నేను ఇలాంటి బాధలో ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని చెప్పినటువంటి ఈ మాటలో అక్కడ ఏమి దాగిందంటే ఆయన మొరొక్కి అని ఉన్నది. ఆయనను మొరొక్కి, ఆయనకు మొరొక్కి ఈ మాట చెప్తూ ఉన్నాడు. అంటే
ఈ మ్రొక్కడం అనేది ఆయనను పూజించే విధానము, ఆరాధించే విధానము, ఇది తనకున్నటువంటి బలహీనతను బట్టి, ఆ రోగం బట్టి తగ్గించుకున్నటువంటి స్థితిలో ఉండి తాను మరి ఆ మాట పలుకుతూ వచ్చాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడంటే ఎంతో కుష్టి వ్యాధి కలిగినటువంటి ఆయనను మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను శుద్ధి చేయడం, ఆయన ఏమన్నాడంటే, అందుకు ఆయన మట్టి చాలు, నీవు శుద్ధుడవు కమ్మని నాకు ఇష్టమే, ప్రభువుకి ఇష్టమే. ఈ లోకంలో కుష్టి వ్యాధితో కలిగినటువంటి వారిని మనం ఇష్టపడతామా? ఇష్టపడలేం, దూరంగా ఉంటాం, దూరం పెడుతూ ఉంటారు, దూరమైనటువంటి స్థితి. చూడండి, లేవికాండము 13వ అధ్యాయము, లేవి 13:2 వచనం చూడండి. చాలు, కుష్టి కలిగినటువంటి, కుష్ఠరోగము వచ్చినటువంటి ఆ మచ్చ దేహం నందు కనబడినప్పుడు తను ఎక్కడికి తీసుకెళ్ళాలి? యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళాలని చెప్తుంటున్నాడు. అలాగే 44 చదవండి, 44. చూసారు ఇక్కడ ఏమిటి? కుష్ఠరోగి అయిన వాడు ఎలాంటి వాడట? అపవిత్రుడైనటువంటి వాడు. అపవిత్రత కలిగి అపవిత్రుడుగా ఉండడం ద్వారా వానికి కుష్ఠము వచ్చింది. తర్వాత ఏమని చదవండి అట్లాగే 45. ఈ యొక్క రోగిష్టి ఎక్కడ ఉండాలండి? ప్రత్యేకముగా నివసింపవలను. ఆ తర్వాత పాలెం వెలుపల ఉండవలను. తన యొక్క జీవితము, తనలో ఏముందండి? అపవిత్రత కలిగి ఈ లోకంలో మరి జీవిస్తున్న అతన్ని మరి ఎంతగా దూరముగా మరి పెడతారంటే, చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12. చదవండి మొదటి. పన్నెండు అదే. అతడు పెళ్లి చేసుకుని నా స్త్రీని బట్టి మిర్యాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలు, ఇక్కడ ఏమన్నాడు? వీరు మరి మోషే కొరకైనటువంటి మాటలు మరి పలుకుతూ ఉన్నప్పుడు ఎవరు విన్నారట? మోషే వినలేదు. ఎందుకంటే మోషేకు దూరంగా ఉండి మాట్లాడారు కదా వాళ్ళు. యెహోవా మాట విన్నాడు. ఆయన ప్రతి మాటను విన్నాడు. కేవలం మాటని మాట్లాడారండి వాళ్ళు. ఏమైనా దొంగతనం చేశారా? ఇంకేమైనా చేశారా? వాళ్ళు చేయలేదు. కానీ మాట మాత్రమే మాట్లాడారు.
అందులో మరి నాకు చూడ బహుశా మరి ముందే ఎక్కువగా మాట్లాడి ఉండవచ్చు వారి సిస్టర్ మిరియాం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 3వ వచనం, యెహోవా మాట వినుము. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే కొరకై దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు 4, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోనును మిర్యాములను పిలిచాను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని పుష్టి గలదాయను. అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె పుష్టి గలదిగా కనబడెను. చాలు. మిరియాముకు కుష్టి రోగం ఎందుకు వచ్చింది? విరోధముగా ఆయన యొక్క సేవకునికి. ఆయన సేవకుడు అంటే మామూలు కాదు, ఆయన సాత్వికుడైనటువంటి ఆయనకు విరోధముగా మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఎందుకు ఈమె ఎవరు మరి అహరోను కూడా ఉన్నాడు, మిరియాం ఉంది, కానీ నాకు ఇక్కడ తెలిసిన విధంగా మిరియామే ఎక్కువ మాట్లాడినట్టుంది. చాలా మనం చూస్తాం కదండి, ఏదైనా గొడవలు అయినప్పుడు బ్రదర్స్ ఎక్కువ మాట్లాడతారా, సిస్టర్స్ ఎక్కువ మాట్లాడతారా? సిస్టర్స్ ఎక్కువ మాట్లాడుతుంటారు. ఏమి దానికి అసలు నాన్ స్టాప్ అన్నట్టు, కామా ఫుల్ స్టాప్లు ఏమి లేకుండా వారంతగా మాట్లాడుతూ ఉన్న స్థితిని ఆమె కలిగి ఉండొచ్చు. అందుకని వారు ముగ్గురు వస్తే ఇద్దరిని మినహాయించి మిరియాముకే ఇచ్చాడు. ఏంటిది అది? శాపం, కుష్ఠరోగము తనకిచ్చినాడు. అంటే కేవలము ఈ రోగము ఎందుకు వస్తుంది? అవిధేయత వలన, పాపం వలన అని దేవుని వాక్యంలో అక్కడ మనం చూస్తూ వచ్చాం. అవిధేయతను బట్టి, పాపమును బట్టి తనకు ఆ యొక్క జబ్బు రాగలిగింది. ఎందుకంటే మోషే విషయమై దేవునికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు చూస్తాడు. కానీ నాకే తెలుసు అన్నట్టు మరి అన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చినట్టు మనం ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే మరి దేవుని సన్నిధిలో తను మోషేను ధిక్కరించినట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి అది వేరే దగ్గర కూడా కాదు, కానీ దేవుని యొక్క బిడ్డలుగా దేవునిపై మరి మోషే మీద మాట్లాడితే ఎవరి మీద మాట్లాడినట్టుగా దేవుడు భావించినాడు? దేవుని మీదనే, నా మీదనే అని దేవుడు భావించాడు. ఆయనే చెప్పగలుగుతాడా, ఆయనే నేనా అంత అని చెప్పి వారు మాట్లాడుతూ వచ్చారు. 2వ వచనం అంటాడు, మోషే చేతిని మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, ఆయనేనా అంతా నేను కాదా అని చెప్పి అన్నప్పుడు, సో దేవుడు మెల్లగా మీరు రండి ప్రత్యక్ష గుడారంలోనికి, నేను చూపిస్తాను మీకు అని చెప్పేసి దేవుడు
వాడికి వచ్చిన తర్వాత మరి 10వ వచనంలో చూసినప్పుడు ఆమెకు ఏముంది? తెల్లని కుష్ఠరోగము కలిగింది. 11వ వచనం ఏమన్నాడు? ఉమ్, 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 ఉమ్. చాలు. ఏమన్నాడు? ఆహారోను చెప్తూ ఉంటున్నాడు, మాట్లాడుతూ వచ్చాడు. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులం మరియు మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అంటే ఆమె కలిగినటువంటి కుష్ఠరోగము మరి చూచినప్పుడు ఆ సమయంలో పాత నిబంధన కాలంలో లేవీలో కుష్ఠరోగులు ఎక్కడుండాలి? పాలెం వెలుపల ప్రత్యేకముగా మరి ఉండవలసినటువంటి స్థితి. కాబట్టి మిరియామును అలా ఉంచారు, అలా ఉన్నది. 15వ వచనంలో చూడండి. సాగరైది. చాలు. అక్కడ మరి 7 దినములు ఆ కుష్టి రోగము కలిగి ఉన్నటువంటి ఆ స్థితిలో తాను బాగు చేయబడడానికి 7 దినములు అక్కడ ఉండి ఆ తర్వాత బాగు చేయడం అనేది జరుగుతుంది. అనగా ఈ కుష్ఠ రోగము ఎవరికి? ఇక్కడ ఒక మరి ఆరాధించేటువంటి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆరాధించే వ్యక్తికి, ఎందుకంటే ప్రభువును మొక్కడానికి వచ్చాడు, ఆయనకు ఏముందండి? కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగము మనం చూసాము, అవిధేయత, అవివేకము, మరి మేము నీచులమై ఉన్నటువంటి స్థితిని వారు చెప్తూ వచ్చినారు. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము దేవుడు ఎలా ఉండేటువంటి, ఏమి చూసేటువంటి దేవుడు. మత్తయి సువార్త 9:3 వచనం చూడండి. చాలు. మీ హృదయములలో ఏంటి? దురాలోచనలు. మీరు దురాలోచనలు చేయుచున్నారు, మీరు దురాలోచన కలిగి ఉన్నారు. ఎందుకు అని ప్రభు మరి చూస్తూ వచ్చాడు. అనగా మన హృదయాన్ని, మన హృదయ తలంపులు, మన నడవడిని సమస్తమును కూడా ఆయన చూచేటువంటి దేవుడు. మన తలంపులు కూడా మరి చూస్తున్నాడు. అయితే కేవలము ఈ శాస్త్రంలో కొందరు మరి ఇక్కడ ప్రభు అన్నాడు కదా, దురాలోచనలు చేయుచున్నారు అన్నాడు. వారి యొక్క ఆలోచన మాటలు ఏమై ఉన్నవండి? కేవలం ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకున్నారు. దేవదూషణ చేస్తున్నాడని అనుకున్నారు, కానీ మనకు తెలిసిన విషయంలో దురాలోచన ఏమైనా కనబడుతుంది అక్కడ? అంటే ప్రతి చిన్న మాటను కూడా ఆయన మరి చిన్నదాన్ని కూడా, అనగా దేవదూషణ అనేది ఆయనకు ఎంతో ఆయాసకరమైనటువంటి మాటనే. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం ఈ లోకంలో ఎన్ని ఆలోచన చేస్తామో, ఎంత ఆలోచన దేవుణ్ణి మరి ఆయనను, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నటువంటి వింటున్న ఆ దేవుణ్ణి మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా మనం ఏం చేస్తూ ఉంటామండి? మన సొంత తలంపులు ఎక్కువగా మరి కలిగి ఉండి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి తలంపు, ప్రతి ఆలోచన ఆయన చూచేవాడు. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలి? ఆయన వైపు చూడాలి. అందుకని అన్నాడు, అదే ఇర్మియాలో మనం చూసాం కదా, 32:27 అన్నాడు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. ఆయన సర్వ శరీరులకు, మనందరికీ కూడా ఎవరండి? ఆయన దేవుడను. ఇది మనము ఎంతో జ్ఞాపకంతో, మనం ఏమాత్రం కూడా మరవకుండా
ఆయన మనం జ్ఞాపకం కలిగి ఆయన ఎంతటి గొప్ప దేవుడు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ ఆలోచన, నీ తలంపుల కంటే, నీ దానికంటే, అంతటికంటే కూడా ఆయన చాలా మరి గొప్ప ఆలోచన కలిగినటువంటి దేవుడు. కాబట్టి నీ నా హృదయం ఎలాగుందని చూస్తున్నాడు ఆయన. మీరెందుకు, మత్తయి 9:4 చూసినట్టు, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? మీరెందుకు దురాలోచన చేయుచున్నారు? ప్రభు బిడ్డలమైన మనము, ప్రభు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మనము ఎలా ఉన్నప్పుడు ఆయన మరి దేవుడు ఏర్పరచుకున్నాడంటే, ఇప్పుడు చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ప్రభా నేను ఇంత పాపమును కలిగి, నేను ఇంత అవిధేయత కలిగి, నేను నీకు లోబడకుండా ఈ లోకంలో నా హృదయంలో జీవిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నా శరీరానికి ఆ అవిధేయత వల్ల ఏం కలిగింది? కుష్ఠరోగం కలిగింది. అప్పుడు ఆయన, అయ్యో ప్రభా, నన్ను నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. 8:3 చూసినట్టుగా, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ప్రభు చెప్పాడు. అంటే ఇందులో చూడండి, మన హృదయంలో మన అవిధేయత, మన పాపమును బట్టి దేవునికి ఏ రీతిగా ఉన్నామంటే, ఇదిగో ఈ కుష్టి కలిగిన వాని వలె మనం ఈ లోకంలో ఉంటిమి. ఈ కుష్టి వాణ్ణి ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరు. ఎక్కడ ఉండాలి ఆయన? పాలెం వెలుపల ఉండాలి. ఆయనను దూరంగా పెడుతుంటారు. మీరు ఎవరైనా బెన్హార్ అనే మూవీ చూసారు ఎవరైనా మీరు? బెన్హార్ చూడలే. దాంట్లో కుష్ఠరోగం గురించి బాగా కనబడుతుంది, అలా పెడతాడు. కాబట్టి ఈ కుష్ఠరోగము అదొక మహాభయంకరమైనటువంటి పాప రోగముతో మనమున్నాము. ఎవరు కూడా మనల్ని ఏం చేయలేదండి? ప్రేమించరు. కానీ ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. కుష్ఠరోగం నుండి దేవుడు మనల్ని, ఆయన ఈ లోకానికి వచ్చి మన హృదయమును కూడా బాగు చేశాడండి. మన హృదయంలో ఏమున్నాయటండి? దురాలోచనలు. మన హృదయంలో చెప్పండి, మన ఆలోచనలు మంచిగుంటాయా? దురాలోచనలు కలిగి ఉంటాం. ఒకప్పుడు మరి ఈ పాపం చేత దురాలోచన కలిగి ఉన్నాము. ఇప్పుడు మరి మోషే, అహరోను, మిరియాములు, వీరు ముగ్గురు కలిసి ఉన్నారు. వీరి ముగ్గురికి మిరియాము ఒకటి కదా. అయితే వీరి ముగ్గుట్లో చూడండి వాళ్ళ వ్యత్యాసం ఎట్లా ఉంది, బాగా గమనించండి. దేవుని యందు విశ్వాసం ఉంచి మోషే ఒక పేరు సంపాదించాడు. మోషే ఎవరితో? మనుషులతో కాదు, దేవునితో. ఏమని పిలిచాడు దేవుడు ఆయనను? భూమిలో ఉన్న వాళ్ళందరికంటే మోషే ఎలాంటి వాడండి? సాత్వికుడు. వారి కుటుంబంలోనే ఉన్నారు కానీ సాత్వికుడు. అయితే అహరోను మరి అది చూస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. అందులో మరి వీళ్ళకు మరి ఒక ఆడ కూతురు, అంటే వాళ్ళకు ఒక అక్కను చెల్లె అన్నట్టుగా ఉంది కదా. ఎవరామె? మిరియాం. మనం ఈ లోకంలో కూడా చూడండి, 2-3 అన్నలకు ఒక్కరు ఉంటే అంత వాళ్ళే సాధిస్తూ ఉంటారు. వాళ్ళే నేనే, నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా ఈ మిరియాం ఏం చేసిందండి? మరి మీకు ఏం తెలుసు, ఆయనకినా, మోషే ఆయనైనా, ఈయనైనా అని చెప్పేసి చాలా దుడుకుగా మాట్లాడుతూ వచ్చింది. అంటే ఏంటి? ఆ హృదయం ఏమైపోయింది? దేవుని విషయంలో
మరి ధిక్కరించిన దురాలోచన కలిగి ఉంది. ఆమెలో దురాలోచన ఉంది. దురాలోచన ఉంటే పాత నిబంధనలో వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనము? కృపాకాలంలో. నువ్వు ఎంతున్నా నువ్వు బ్రతుకుతున్నావు. నీలో ఎంతుందో దురాలోచన, కానీ నువ్వు బ్రతుకుతున్నావు. ఎందుకు? కృపాకాలం బట్టి. దురాలోచన అంటే ఏంటంటే ఒకరి మీద మోసం దూరం కాదు, ముఖ్యంగా నీ జీవితం గురించి, నీ బ్రతుకు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు కదా, అదే దురాలోచన అంటాడు. ఏమంటాడు? ఎట్లా బ్రతుకుదామా, ఏమి తిందుమా, ఏం తాగుదామా, మత్తయి సువార్తలో చెప్తాడు కదా, ఏమి ధరించుకుందామా అని అన్ని జనుల వలె మీరు చింతిస్తూ ఉన్నారు కాబట్టి మీ ఆలోచన దీనికి ఏమని పేరు పెట్టాడు ఆయన? దురాలోచన. ఈ దురాలోచన కలిగి ఉన్నారు. ఈ దురాలోచన బట్టి దేవుడు మీరు మీ ఆలోచన ఎరిగి ఆయన రోగాన్ని కలగజేసినటువంటి వాడుగా మనం చూస్తుంటాం. అయితే ఈ దురాలోచన ఎరిగి దేవుడు ఏం చేశాడంటే, అట్టి పాపినైన నీ కొరకై, నా కొరకై, అట్టి దురాలోచన కలిగినటువంటి నీ కొరకై, నా కొరకై ఆయన ఏం చేశాడు? ఇంకా 11 వచనం, 9-11 ఏమన్నట్టు అండి? 10 నుండి ఇంటిలో భోజనమునకు, మత్తయి 9:11 10 నుండి కూడా చదవండి. 10 నుండి ఇంటిలో ఆయన శిష్యులను అడిగినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? 12వ వచనంలో కాబట్టి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. ఇప్పుడు ఈ మనుషుడు 8వ అధ్యాయం మత్తయి 8:3లో ఏమి కలిగి ఉన్నాడు? 2వ వచనంలో కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. అందుకనే ఇప్పుడు దేవుడు ప్రభువు ఆయన ఏం చేశాడు? రోగుల కొరకు వచ్చాడు. ఆయన ఆరోగ్యం గల వారి కొరకు కాదు. ఈ రోగికి ఇంకొకటి ఏముందంటే పాపిగా ఉన్నాడు. ఆయన పాపిగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువే మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ఎక్కడ చూడండి, 9వ అధ్యాయము 2వ వచనంలోనే అంటాడు. చదవండి. చాలు. ఇక్కడ ఏమన్నాడండి? అతను ఏ స్థితిలో ఉన్నాడట? పక్షవాయుతో ఉన్నాడు. పక్షవాయుతో ఉంటే సోదులు గోళీలు ఇవ్వాలి కదా. కానీ ఇప్పుడు ఈ పక్షవాయువు వానితో యేసు ప్రభు ఏమని చెప్పాడు? యేసు వారి విశ్వాసం చూచినాడు. అప్పుడు ఏమన్నా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు. యేసు ప్రభు వారు ఏమని చెప్పాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆయన దేవుడు ఇర్మియా 32:27 మనం చూసినాం కదా. ఎవరికి దేవుడు? ఆయన సర్వ శరీరులకు దేవుడు. అర్థమైందండి? ఆయన సర్వ శరీరులకు దేవుడు. నీ శరీరంలో ఏమొచ్చింది అనేది ఆయనకు తెలుసు. అర్థమైందా? ఆయనకు తెలియకుండా ఏది రాదు. మనకందరి బాగా కంటతో ఒక మాట ఉంటుంది, ఒక వాక్యం వస్తుంది. ఇందులో వాక్య భావం, ఆయన సెలవు లేకుండా నీ తలలో, అంతేనా? అవునా కదా అని మనం అది జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ మనము మన తలంపులు, మన ఇష్టానుసారమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా దేవునికి ఎలా ఉంటాయండి? పాపముగా ఉన్నాయని చూపిస్తూ ఉన్నాడు. మనము దేవుని తలంపులు పక్కకు పెట్టి
మన సొంతగా ఆలోచన చేస్తూ మన సొంత కొరకే నువ్వు ఆలోచన కలిగి ఉంటే కూడా పాపం అని చెప్పాడు ఆయన. అర్థమైందా అండి? నీకేమి కావాలో అది నీకు నేను దయచేయవాడని కదా. చూడండి ఈ మాట చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 వచనం. ఇవన్నీ మీకు కావాలని పైన ఉన్నాయి, చదవండి, తర్వాత ఉంటాయి పైన. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసట? మళ్ళీ చెప్పండి. పరలోకపు తండ్రి అని కాదు, అక్కడ ఏమని ఉంది? ఇప్పుడు ఎవరు పరలోకపు తండ్రి? నేనంటా అనుకో మీ పరలోకపు తండ్రి, మీరంటారు అనుకో నా పరలోకపు. మనకు తండ్రి పరలోకపు తండ్రి. ఈ పరలోకపు తండ్రికి ఏం తెలుసట? ఏవి కావాలో అవి తెలుసు. అయితే అదొక్కటే తెలుసు అనుకోవద్దు, నీ శరీరంలో నీ హృదయంలో ఏ రోగం ఉంది, ఏ చెడు తలంపు ఉంది కూడా తెలుసు ఆయనకు. కాబట్టి జాగ్రత్తగా మన ప్రభువును మ్రొక్కి ఆరాధించాలి. అర్థమైందా? ఆయనను మ్రొక్కి ఆరాధించడం ఊరికినే పెదవులతో కాదు, నీ హృదయాంతరంగంలో నుండి ఆయనను మ్రొక్కి ఆరాధించేవానిగా దేవుడు అందుకు కార్యాన్ని చేశాడు. కాబట్టి నేను పాపులనే పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి పాపులైన మనల్ని పిలవడానికి ఆ పరలోకపు తండ్రి ఎంతగా తగ్గించుకొని నిన్ను పిలిచాడు. నువ్వే గ్రామంలో ఉన్నావు, ఏ కుగ్రామంలో ఉన్నావు, ఎవరికి తెలియని స్థితిలో ఉన్నావు, నీ కుష్ఠరోగంతో నీ హృదయము చెడిపోయి మరి నువ్వు ఉన్నావు. అటువంటి స్థితిలో నిన్ను బాగు చేయడానికి మనము చాలాసార్లు చాలా కాలం నుండి తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు చివరికి హాస్పిటల్కి పోయిన తర్వాత డాక్టర్ల నుండి వచ్చేటువంటి ఒక మాట ఏంటంటే, లోపలంతా కూడా ఏమైపోయింది? చెడిపోయింది. లోపలంతా కూడా అన్ని పార్ట్స్ ఏమైపోయినాయండి? చెడిపోయినవి. ఈ శరీరాన్ని బాగు చేయడానికి కొరకై నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇది బాగు కాకపోవచ్చు, చివరికి మరణం అవుతావు అని చెప్పినప్పుడు అతను ఏం చేయలేడు. ఎందుకంటే అప్పుడేమో ఆనందం, పాపం విషయంలో ఆనందం, ఎంత 5 నిమిషాల ఆనందానికి నువ్వు ఎవరి మాటలు లెక్క చేయకుండా నీ మాటలలో నీ అన్నిట్లో నువ్వు ఏం చేసావు? నీ ఇష్టానుసారంగా ఉన్నావు. కాబట్టి అంత కూడా చెడిపేస్తాడు. దేవుడే చెడిపేస్తాడు అన కదండి. దేవుడు చెడిపేస్తాడని మనకు తెలుసా? ఒక మాట చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము చదవండి, 17వ వచనం. 3:17. చాలు. దేవుని యొక్క ఆలయము మన హృదయము ఏంటిదండి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రము, ఆయన ఇక్కడ ఏమన్నాడు? సర్వశరీరులు అన్నప్పుడు ఆ శరీరంలో ఉన్న ప్రతి హృదయము కూడా ఎవరిది? దేవునిదే. అయితే కొంతమంది అంటే చాలా లోకంలో చాలామంది ఈ హృదయం నుండి దేవుని మీద వ్యతిరేకత, ఈ హృదయాన్ని పాడు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే, వాని హృదయం, నేను దేవుని ఆలయం పాడు చేసినాడు, దేవుడు వానిని పాడు చేయను. కాబట్టి పాడు చేసేటువంటి ఆ స్థితి మనం కలిగి ఉన్నాం. మనం పాడైపోయాం, మనము దురాలోచన కలిగి ఉన్నాం, మనం ఇంకేం కలిగి ఉన్నాం? కుష్ఠరోగం కలిగి ఉన్నాం. అయితే నన్ను ప్రేమించేది ఎవరు ఉన్నారు ఈ లోకంలో? లేరు. అయితే ప్రభువే నన్ను ప్రేమించాడు. నువ్వు అడిగినప్పుడు ఆ యొక్క కల్వరి శిలువలో నుండి ఆయన ఏం చేశాడండి? తన చేయి చాపి నిన్ను తను ముట్టి నాకు ఇష్టమే నువ్వేం కమ్మన్నాడు? నువ్వు శుద్ధుడవు కమ్మని ఆయన చెప్పినాడు. అప్పుడు ఆయన
శుద్ధుడైపోయాడు. అప్పుడు శుద్ధుడై దేవుని యందు మరి విశ్వాసం ఉంచి ఆయన జీవించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు మరి ఆయన మనము తగ్గించుకొని మనం విధేయత కలిగి ఆయనను మనం సన్నిధిలో వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏం చేసేవాడండి? ఆయన మరి క్షమించేటువంటి వాడు. మనము ఈ యొక్క పాటలో మనం చూసాము, ఏమంటారంటే తప్పిన కుమారునిగా నుండిన నేను శ్రమలను పొందితివని పాటలో, కలువరి శిలువలో నన్ను చూచి తప్పిన కుమారునిగా మనం ఉన్నాం. తప్పిపోయిన కుమారునిగా పాపం చేత తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? చివరికి పందుల పొట్టు, పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు. అంటే అంత రోత స్థితిలో మన జీవితం ఉన్నదని దేవుని వాక్యంలో చూపిస్తూ, తప్పిన కుమారునిగా ఉన్నాను, కలువరిలో నన్ను చూసి. ఎక్కడి నుండి చూశాడు దేవుడు నిన్ను? నన్ను కలువరిలో నుండి చూశాడు. నిన్ను నన్ను చూశాడు. అప్పుడు నువ్వు ఆయనను మొరపెడితే అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, కరములు చాచితివి నాకై నన్ను దరి చేర్చితివి. కరములు చాచితివి అంటే ఏంటి? నీ చేతులు చాచి నన్ను ఏం చేసావు? నన్ను చేర్చుకున్నావు. కాబట్టి ఇక్కడ ప్రభు నీతో నాతో ఆయన ఏమంటున్నంటే, మత్తయి 8:3 చెప్పిన రీతిగా నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మనెను. ప్రభుకున్న మన విషయంలో ఏమైందండి? ఆయనకు ఇష్టమైంది నువ్వు బాగు చేయడానికి, నిన్ను బాగు చేయడానికి. అందుకనే మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం అన్ని రీతిలుగా ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి పాపమును ప్రభు దగ్గర మనము ఒప్పుకున్నట్టయితే ఆయన ఏం చేశాడు? మనల్ని శుద్ధి చేశాడు, క్షమించాడు, తన బిడ్డగా ఏర్పరచుకున్నాడు. అందుకని మనము హృదయపూర్వకంగా మనము ఈ యొక్క కుష్టము లేకపోతే ఈ హృదయ తలంపులు వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని దూరపరిచిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ కొరకు ఈ భూమికి వచ్చాడు, ఈ లోకానికి అరుదించాడు, నిన్ను స్వస్థపరచుట, నీకు పరిశుద్ధతనివ్వుట ఆయనకి ఏమైందండి? ఇష్టమై ఉన్నది. ఆయనకి ఇష్టం లేకపోతే మనము దేవుని బిడ్డలంగా కాలేమండి. అర్థమైందా? ఆయనకి ఏమైందండి? ఇష్టమై ఉన్నది. దేవునికి ఇష్టమై ఉన్నది. ఆ మాటను మరి మనం చూసినట్టయితే ఒక దగ్గర ఉందండి, ఆయన ఏర్పరచుకున్న వారే ఆయనకి ఇష్టలుగా ఉంటారని దేవునికి వాక్యంలో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, 44వ వచనం. చాలు అక్కడ ఏమంటుందండి? ఆకర్షించడం. నిన్ను ఆకర్షించితేనే కానీ ఆయన దగ్గరకు రాలేవు. నిన్ను ఆకర్షించడానికి నువ్వు ఎట్లున్నావు అండి? నీ హృదయం జడిపోయింది, నీ శరీరము జడిపోయింది, నువ్వంతా పాడైపోయినటువంటి వాడిని. అయితే నన్ను ప్రభు ఏం చేశాడు? ఆ కలువరి శిలువ నుండి ఆకర్షించి నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవని దేవుడిని నన్ను అంత గొప్ప కార్యాన్ని చేసించాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి, నన్ను ప్రేమించిన గొప్ప దేవుణ్ణి మనము ఇటువంటి అంటే కడగబడిన హృదయంతో మన ప్రభుని మనము ఆరాధించుకోవాలి. మన కుష్టమును బాగు చేశాడు, మన హృదయ తలంపును బాగు చేశాడు, సమస్తమును బాగు చేశాడు. ఆయన నాకు ఇష్టమై ఉన్నదని ఇష్టపూర్వకంగా చేశాడండి. ఆయన నువ్వంటే ఎంత ఇష్టమో కదా, అంత ఇష్టంగా నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించి కనపరుస్తాం. మోకరించండి, ప్రభువును ఆరాధించుకుందాం. పిల్లలు ఉన్నారా?